చదవబుద్ధి కాదు, నాకే చదవబుద్ధి కాదు, మైండ్ ఉండదు, మనకు చదవాలనిపించదు. అప్పుడు మనకు నచ్చిన పుస్తకాన్ని చదవండి. పోనీ బైబిల్ చదవబుద్ధి కావట్లేదు, న్యూస్ పేపర్ చదవాలనిపించింది, న్యూస్ పేపర్ చదవండి. చదువుతా అంటే ఇంట్రెస్ట్ వస్తుంది. స్టోరీ బుక్స్ చదవండి. బైబిల్కి సంబంధించిన ఏదైనా బుక్స్ ఉంటే చదవండి. వినటం కాదు, చూడటం కాదు, చదవండి. ఆ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు అని అంటే, మీరు వేరే మళ్ళీ బైబిల్లో దాన్ని కన్వర్ట్ చేయండి, మళ్ళీ బైబిల్ చదవటం మొదలు పెట్టండి. అదొక పద్ధతి. ఇప్పుడు మేము చదువుకున్న టైంలో మొదట్లోకి వెళ్ళి చదవకుండా చివరిలో చదివేటోళ్ళం మేము. వన్ డే బ్యాటింగ్ అనమాట. అంటే ఒక రాత్రి చదివి నెక్స్ట్ డే ఎగ్జామ్ రాసేస్తాం. అందుకే మాకు అరకొర మార్కులు వస్తాయి. అయితే ఒక్కటేసారి మేము చదవాలంటే మా మైండ్ దాన్ని తీసుకోదు, ఒప్పుకోదు. వద్దులే పడుకో అని చెప్తుంది. మేము ఆ చదువు బిడ్డలు కావటానికి ఏదో పుస్తకాలు, ఏదో స్టోరీస్, ఏదో న్యూస్ పేపర్ ఏదో ఒకటి చదువుతా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అన్ని పక్కన పెట్టి మళ్ళీ చదువులో వెళ్ళిపోతాం. అట్లా మనం అన్నం తినటం అనేది ఎట్లయితే అలవాటు అయిపోయిందో, చదవటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఒక వచనమో 2 వచనమో అయినా పర్వాలేదు. మీరు లేవంగానే ఒక 5 వచనాలు క్లోజ్ చేసేస్తున్నాం. మళ్ళీ టైం పాస్ అవుతలే, నిద్ర వస్తలే, మళ్ళీ నైట్ పడుకుంటున్నాం, మళ్ళీ ఒక 5 వచనాలు. అట్లా చదివింది అట్లా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, మీరు ఏ వచనమన్నా చదవండి, ఏ అధ్యాయమైనా తీసుకోండి, మీకు ఆ వారంలో ఏది కావాలి, ఆ రోజు మీకు ఏది కావాలో అందులో దొరుకుతుంది. ఏదో ఒక కోణంలోకి దేవుడు మాట్లాడేస్తాడు. హల్లెలూయా. మనుషులు మనని రిజెక్ట్ చేశారు. ఒక శిశువు, పుట్టిన పిల్లాడు పాల కోసం ఏడ్చినట్టు మనము వాక్యమైన పాలను అభ్యసించాలి, ఆస్వాదించాలి. అప్పుడే మనం బలపడతాం. మనం ఏంటంటే మన ఇంటోళ్ళు, మన బంధువులు, మన ఇంట్లో ఉన్న వారందరి కోసం వాళ్ళు మారతలేరు, వాళ్ళు నా మాట వింటలేరని వాళ్ళ ప్రేమ పొందుకోవటానికి మనం చూస్తాం. వాళ్ళు ఎప్పుడు మనల్ని ప్రేమించారు, ఎప్పుడు మనల్ని సాటిస్ఫై చేయరు. వాళ్ళు మన కోసం ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయననే యేసు ప్రభు. ఆయన మన కోసం ప్రేమిస్తూ 24 గంటలు మన కోసం ఆలోచిస్తున్నాడు. మనం ఎవరినైతే ప్రేమించాలో వారిని ప్రేమించకుండా, ఎవరినైతే ప్రేమించామో వారిని ప్రేమిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభు అదంతా మాట్లాడాడు. ఆయన ఇప్పుడు మామూలుగా మళ్ళీ టచ్ చేస్తున్నా. మనకు వచ్చే రోగాలు మ్యాక్సిమం కారణాలు ఏంటంటే అన్నెసరీ టెన్షన్స్. వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అంటారు, నా మాట ఎవరు వింటలేరు, నేను వాళ్ళకి ఇంత చేసిన, నేను ఇప్పటికీ ఇంతే చేస్తున్నా, కానీ అసలు పట్టింపే లేదు. వాళ్ళు వినరు. ఆ వినకపోవటం వల్ల మనకు వచ్చే రోగాలు తలనొప్పి, గుండెలో బరువు, రాత్రుల్లో నిద్ర రాకపోవటం, పిచ్చిగా ఉండటం, ధైర్యం కోల్పోవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. హాస్పిటల్కి పోతే ఏముండదు, ట్యాబ్లెట్లు తింటూనే ఉంటాం, తగ్గదు. ఎందుకు వస్తున్నాయి రోగాలంటే మనం మనసులో ఎక్కువ టెన్షన్, అన్నెసెసరీ విషయాల కోసం ఆలోచిస్తున్నాం. అది వదిలేసి మనం ప్రభు వైపు మనం చూసినప్పుడు, ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఆస్వాదించినప్పుడు మనం మంచిగా అయిపోతాం. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు, దేవుడు ఒక్కడే శాశ్వతం. ఆ శాశ్వతమైన ప్రేమను మనం పొందుకుందాం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు మనము లేవీకాండం తీద్దాం. లేవీకాండం 20వ అధ్యాయము. దీంట్లో కొన్ని పాపాలు ఉన్నాయన్నమాట. ఆ పాపాలు మనం తెలుసుకోవాలి ఈరోజు, చాలా ఇంపార్టెంట్. చాలా పాపాల గురించి దీంట్లో మాట్లాడాడు. అందరూ కూడా దయచేసి లేవీకాండం తీయండి. లేవీకాండం 20వ అధ్యాయం 20 చాప్టర్. ఇందాక పాపశాస్త్రం మన సబ్జెక్ట్ అయ్యింది, అందులో మనం ఇది చెప్పలేదు, ఇప్పుడు అవన్నీ చెప్తాను. మొత్తం 27 వచనాలు ఉన్నాయి. ఈ 27 వచనం ప్రతిదీ మనం ధ్యానం చేస్తాం. మిగతా కొన్ని వచనాలు కూడా మనము ధ్యానం చేస్తాం. హల్లెలూయా. రైట్, చూద్దాం.
లేవీకాండం 20 అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లా అనుము. దేవుడు మోషేతో చెప్పిండు, నువ్వు ఇట్లా ఇశ్రాయేలుకు చెప్పు. ఏమన్నాడంటే చూడండి 2వ వచనం, ఇశ్రాయేలులో కానీ ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులనే కానీ ఒక్కడు ఏమాత్రము తన సంతానము మెలెకుకు ఇచ్చిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను. హల్లెలూయా. మీ దేశ ప్రజలు రాళ్లతో వారిని కొట్టవలను. మెలెకుకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నావు, మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఎవరి మెలెకుకు? ఈ మెలెకుకు ఎవరు అంటే ఒక దేవత, అన్య దేవుడు, దేవత. దీనికోసం వేరే దగ్గర రాయబడ్డది, రెఫరెన్స్ మర్చిపోయినా, కానీ దేవుడు అనమాట. ఇజ్రాయెల్ ప్రజల్లో ఇవన్నీ కూడా సాహసించి చేసిన పాపాలు. అంటే పాపంకి శిక్ష ఉంటుంది. నువ్వు కావాలని చెప్పి చేసినప్పుడు ఇలాంటి పాపం చేయాలంటే కూడా చాలా ధైర్యం రావాలి. అదేంటంటే ఇజ్రాయెల్ ప్రజల్లో ఎవ్వరు కానీ, ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న పరదేశులు కానీ, అంటే కొంతమంది పని చేయడానికి వస్తారు కదా, వాళ్ళు కానీ, మీలో ఎవ్వరు కూడా మెలెకుకు దగ్గరకు వెళ్ళకూడదు. మెలెకుకి నువ్వు అప్పచెప్పకూడదు. మెలెకుకు అంటే అన్య దేవత. వాటి దగ్గర నుంచి మనం ఏం తెచ్చుకోవద్దు, వాటికి మనం అర్పించకూడదు. అలా ఎవరైనా అర్పిస్తే దేశంలో ఉన్న ప్రజలంతా రాళ్లతో వాడిని కొట్టి చంపేయాలి అని దేవుడని యెహోవా ఇజ్రాయెల్ ప్రజలకు ఆజ్ఞించాడు. అంటే రాళ్లతో ఎందుకు కొట్టాలి అని అంటే, ఆ రాళ్లతో కొట్టుడు అందరు చూసి, ఆ మనిషి పడుతున్న వేదన బాధ చూసి నెక్స్ట్ టైం ఎవరు కూడా అన్య దేవతల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి దేవుడు చాలా పెద్ద ఫుల్ స్టాప్ చెప్పిండు. హల్లెలూయా. ఇది పాత నిబంధన. మనం ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాం. పాత నిబంధన చేస్తే తప్పు, కొత్త నిబంధన చూస్తేనే తప్పు. మనం కానీ మన పిల్లలకు కానీ అన్య దేవతల గుళ్ళకు మనం పంపించకూడదు. వాటి వల్ల దయ్యాలు మన ఇంటికి వస్తాయి. వాటి వల్ల మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. చాలామంది సత్యనారాయణ పూజ అని, లక్ష్మీ కళ్యాణం అని, ఇంకేందేందో చేస్తుంటారు. బెటర్ దాని దగ్గర పోకపోవటం బెస్ట్. చెప్పాలా, మేము రాలేము, బైబిల్లో ఉంది రావద్దని. అయ్యా అదేంది, రాకపోతే ఎట్లా? నువ్వే కదా మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ వాళ్ళు అంటారు. చెప్పాలి, అవును నేను ఇంపార్టెంట్ పర్సన్నే, నేను దేవుని చేత ఏర్పరచబడిన వాడిని, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుని కోసం నేను వచ్చేసినాను, నేను ఇది చెయ్యను అని మనం క్లియర్ కట్గా చెప్పాలి. తర్వాత 3వ వచనం చూద్దాం. లేవీకాండం 20 అధ్యాయం 3వ వచనం, ఆ మనుషుడు తన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానము మెలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధి అయి ప్రజల నుండి వానికి కొట్టివేతును. ఆ వ్యక్తి దేవునికి విరోధంగా ఉన్నాడు. మెలెకుకు అంటే ఆ అపవాది, ఆ సైతాన్, లేకపోతే ఆ అన్య దేవతకి తనను తాను ఒప్పుకున్నాడు కాబట్టి నేను ప్రజల నుండి వాడిని కొట్టివేస్తాను అని అన్నాడు. హల్లెలూయా. మనము క్రైస్తవులైన మనము అన్య దేవతలకు పూజలు చేయటం, అన్య ఆచారాలు మెయింటైన్ చేయటం చాలా తప్పు. దానివల్ల చాలా కోల్పోతాం. ఏం కాదు బ్రదర్, దేవుడు పాపాలు క్షమిస్తాడు, ప్రభా నీకు అంతా తెలుసు కదా అని మనం పాపాలు ఒప్పుకుంటాం, మనం చేస్తాం, మన పాపాలు దేవుడు క్షమిస్తాడు. కానీ మనం చేసింది మస్తు అనుభవించాల్సి వస్తుంది. స్టార్టింగ్లో ఏం తెలియదు, నాకు బాగానే ఉంది కదా, నాకేం కాలే అనుకుంటాం. లోపల నుంచి ఇంటర్నల్గా చాలా ప్రాబ్లం వస్తుంది. హల్లెలూయా. చాలా దేవుడు ఇష్టపడతలేడు. ఎందుకు అన్య దేవతల దగ్గరకు వెళ్ళకూడదు, ఎందుకు వేరే దేవతలకు మొక్కదు అంటే, అన్య దేవతలు వేరే దేవుళ్ళు నిజమైన దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే హైడ్ చేస్తున్నారు, అంటే దాచిపెట్టేస్తున్నారు.
దేవుని ఒక ప్రేమ ఎలా ఉంటుందో, దేవుడు మనుషుల కొరకు ఏం చేసిండో అది కనబడదు. నిజ దేవుని నువ్వు వేరే దేవుళ్ళ దగ్గర వెళ్తా, అందుకే వెళ్ళొద్దు అంటున్నాడు. ఎవరు? ఆయనను నమ్మిన వాళ్ళు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు. తర్వాత లేవికాండం 20:4 చదువు. మరియు ఆ మనుషుడు తన సంతానము మెలేకుకి ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వారిని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొని ఎడల నేను వానికి వాని కుటుంబమును విరోధినై వానిని మెలేకుతో వ్యభిచరించుటకు వారిని తరిమి వ్యభిచారం చేయ వారందరినీ ప్రజల నుండి కొట్టివేతును. మీరు ఒకవేళ రాళ్ళు తీసుకొని వాడిని కొట్టకపోతే చూసి చూడని వదిలేస్తే మీ మీద కూడా నేను శిక్ష తీసుకొస్తా అంటున్నాను. అంటే అన్య దేవతలకి మన పిల్లలకి ఇచ్చి పెళ్ళిళ్ళు కూడా చేయొద్దు. చాలా తప్పది, చాలా అనుభవిస్తాం మనం. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు మంచి సంబంధం వచ్చింది కదా అని చెప్పి పెళ్ళి చేసేస్తారు. ఒక్కరి జీవితం కూడా చక్కగా ఉండదు. పెళ్ళి అవ్వగానే రోగాలు వస్తాయి, పిల్లలు పుట్టరు, భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర. నేను చాలా ఫ్యామిలీస్ చూసిన అట్లా. ఎందుకు అని అంటే ఎందుకే దేవుడే తరిమి కొట్టేస్తాడంట. హల్లెలూయా. మళ్ళీ ఎవరిని చేసుకోవాలో బ్రదర్ అంటే ప్రార్థన చేస్తే దేవుడే చెప్తాడు. రైట్. నెక్స్ట్ 6th పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్, అందరు కూడా అండర్లైన్ చేసుకోవాలి. మరియు కర్ణాపిశాచి గలవారితో సోదెగాండ్లతో వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధిని ఈ ప్రజల నుండి వాని కొట్టివేతును. కరుణ పిశాచి. పిశాచి అంటే దయ్యం, కర్ణ అంటే చెవు. ఈ కర్ణ పిశాచి అనేది ఒక దయ్యము. ఇది చెవులో ఉండి మాట్లాడుతుంది. చెవు లోపల నుండి మాట్లాడుతుంది, చెవులో అన్న మాట్లాడుతుంది. ఈ కర్ణ పిశాచి కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటుంది, కొంతమందిని పెంచేస్తుంది. ఈ కర్ణ పిశాచి అనే దయ్యము చాలా ఘోరమైన దయ్యం. ఈ దయ్యాన్ని పట్టుకొని కొంతమంది బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఉంటారు. ఈ దయ్యము ఒక వ్యక్తికి దగ్గర రావటానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తిని ఇష్టపడి వస్తుంది. ఆ వ్యక్తికి ఇది రాకముందు చాలా దుఃఖము, వేదన, డబ్బులు లేకపోవటం ఇవన్నీ చేస్తుంది. చేసిన తర్వాత కళలో వచ్చి మాట్లాడుతుంది, నా పేరు ఇది, నేను నీతో పాటు ఉండాలనుకుంటున్నాను, నేను ఉంటే నీకు డబ్బు వస్తుంది, నేను ఉంటే నీకు మంచి పేరు వస్తుంది, రాజకీయ నేతలు వస్తాయి, ఇవన్నీ చెప్తే వాడు సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. అయితే ఒక కండిషన్ ఏంటంటే నేను ఏం చెప్తే అది నువ్వు చేయాలా అని చెప్తాడు. ఇన్ని డబ్బులు వస్తాయి, ఇంత మంచి పేరు వస్తుందంటే నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి ఆ మనిషి ఏం చేస్తాడంటే దానికి ఒప్పందం కుదిరించుకుంటాడు. ఆ ఒప్పందం కూడా దేంతో కుదిరించాలి అంటే రక్తంతో కుదిరించాలి. బాగా అర్థం చేసుకోవాలి. ఉత్తిగానే సరే నువ్వు వచ్చేయమంటే అది రాదు. రక్తం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎవరి రక్తం? మన రక్తం. అంటే ఒక దయ్యంతో సాంగత్యం చేయాలి. ఏ మనిషి అయినా ఒక దయ్యాన్ని ఎందుకు తెచ్చుకుంటాడు అంటే డెవలప్మెంట్ అవ్వటానికి తెచ్చుకుంటాడు. శరీర ఆశలు, శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి తెచ్చుకుంటాడు. అప్పుడు చిటికెన వేళ్ళకి వెళ్ళి ఇంకెక్కువ వేళ్ళ నుంచి రక్తం ఇవ్వాలి అంటే ఆ రక్తం ఇచ్చినప్పుడు అది ఆ మనిషి లోపల వచ్చేస్తుంది. తర్వాత ఆ కర్ణ పిశాచి అనే దయ్యం అనేక విషయాలు నేర్పిస్తుంది. ఆ దయ్యమే నేర్పిస్తుంది ఆ మాంత్రికునికి. ఫలానా వ్యక్తిని బలి ఇవ్వు, ఫలానా వ్యక్తిని చంపేయి, లేకపోతే నేను నిన్ను చంపేస్తా. ఈ మాంత్రికుడికి కూతురు ఉందనుకో, తన కూతురు నచ్చిందనుకో, తన కూతుర్నే బలి ఇవ్వమని అడుగుతుంది. కొడుకు ఉన్నాడు అనుకో, కొడుకు నాశనం అయిపోవాలని చెప్పి ఈ కర్ణ పిశాచిగా అనిపించింది అనుకో, నువ్వు నాశనం అయ్యేటట్టు ఏదో ఒకటి చేయంటుంది. కొడుకు మీదనే మంత్రాలు చల్లు ఉంటుంది. చాలా భయంకరం అన్నమాట. హైదరాబాద్లో ఈ కర్ణ పిశాచికి సంబంధించిన ఒక వ్యక్తి ఉండే. ఆయన లైఫ్లో చాలా కోల్పోయాడు. రోజు చెవులో ఏదో మాట్లాడుతుందని చెప్పి దాన్ని విని దాన్ని అభ్యసించి దాన్ని మొత్తం లోపల చేర్చుకున్న తర్వాత మస్తు డెవలప్మెంట్ అయ్యిండు ఆయన. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు, వాళ్ళకి చెప్పేటోడు
మీరు ఈ పార్టీలో వెళ్తే మీరు గెలుస్తారండి. ఎట్లా తెలుసు అంటే అది కర్ణ పిశాచి చెప్తాడు. అందుకే దాని పేరు కర్ణ పిశాచి. కర్ణ అంటే చెవు, పిశాచి అంటే దయ్యం. దయ్యాల్లో చాలా రకాలు ఉంటే అదొక దయ్యం. అట్లా ఈయన చెప్పటం, వాళ్ళు గెలవటం, వాళ్ళు డబ్బులు ఇవ్వటం, బంగారం ఇవ్వటం, స్థలాలు ఇవ్వటం, పొలాలు ఇవ్వటం. కానీ ఈ మనిషికి మాత్రం సంతోషం ఉండేది కాదు. ఏదో తప్పు చేస్తున్న భావం అనేది ఎప్పుడూ ఉండేది. వేదన పడేటోడు. చాలామంది బాగా అవుతున్నారు, మంచి జరుగుతుంది అనే సంతోషం లేదు, కానీ ఏదో నేను తప్పు చేస్తున్నాను, ఏదో మోసం జరుగుతుందని మనసులో బాధపడేవాడు. దీంతోపాటు ఒక 10-15 సంవత్సరాలు ట్రావెల్ చేసి నేను నీతో ఉండను, నా దగ్గరికి వెళ్ళిపో అని నేను అడిగిండు ఆ కర్ణ పిశాచి. నన్నేను ఇట్లా అంటావా అని చెప్పి ఆ కర్ణ పిశాచి ఏం చేసిందంటే ఆ మనిషిని చంపేసింది. హల్లెలూయా. అంత 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 భయంకరం అన్నమాట. ఇక్కడ ఏమంటుందో చూడండి 6వ వచనంలో, మరియు కర్ణ పిశాచి గలవారితో సోదెగాండ్రతో వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వారికి విరోధి అయి ప్రజల నుండి వాడిని కొట్టివేతును. వ్యభిచరించటం అంటే అక్కడ ఫిజికల్ కాంటాక్ట్ కాదు, మ్యూచువల్ కాంటాక్ట్. అంటే కర్ణ పిశాచి ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర సోదే చెప్పే ఆత్మ ఉంటుంది. వాళ్ళు చెప్తారు, అవన్నీ రియల్గా జరుగుతాయి, అవేం ఫేక్ కావు. అది నమ్మచ్చా అంటే నమ్మచ్చు, అవి సైతాలు చెప్తాయి అవి. కానీ మనం పోయి వాళ్ళ దగ్గర సోది తెప్పించుకున్నాము, మనం పోయి ఆడ తాయెత్తు కట్టించుకున్నాము అంటే చాలా తప్పది. దేవుడు ఏమంటున్నాడు, అలాంటి వారిని నేను విరుద్ధంగా ఉంటా, నా ప్రజల్లోకి వెళ్ళి నేను తీసేస్తా అంటున్నాడు. అంటే మనం క్రైస్తవులుగా ఉన్నాం కదండి, మనం ఏడ కూడా తిత్తులు, నక్షత్రాలు, జ్యోతిష్యం చెప్పుకునేటాళ్ళు, చిలిక జ్యోతిష్యులు, దాని తర్వాత సోదే చెప్పేవాళ్ళు, వీళ్ళ దగ్గర కూర్చోదు, వాళ్ళతో జ్యోతిష్యం చెప్పించుకోవద్దు. నీకేదైనా అవసరం ఉంది, నీ భవిష్యత్తు గురించి నువ్వు తెలుసుకోవాలంటే దేవుడిని అడిగితే దేవుడు ఒకరోజు నీకు రివీల్ చేస్తాడు. నువ్వు ఏ రోజు చనిపోతావో కూడా చెప్తాడు. నువ్వు చనిపోయినప్పుడు ఎంతమంది వస్తారో కూడా చెప్తారు, చూపిస్తాడు ముందే. అన్నీ దేవుడు చెప్పడానికి రెడీగా ఉన్నాడు. ఈ కర్ణ పిశాచి దగ్గర, ఈ మాంత్రికుల దగ్గర ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు అంటే, మనకు ఒక సమస్య వచ్చినప్పుడు మన తల్లి దగ్గరనో తండ్రి దగ్గర పోతాం జనరల్గా. ఆ తల్లి దగ్గర తండ్రి దగ్గర పోకుండా వేరే వ్యక్తుల దగ్గర పోయినాము, మన సమస్యలు తీర్చబడ్డది. అప్పుడు ఆ తల్లికి తెలిసింది, తండ్రికి తెలిసింది, అరే నాకు చెప్తే నేను ఇచ్చేటోని కదా, నేను సాయం చేసేటోని కదా, నువ్వు నా దగ్గరికి ఎందుకు రాలే అని నేను ఫీల్ అవుతాడు. నువ్వెవరో నాకు తెలియదు అంటే ఎట్లుంటుంది? నేను ఇంత పెద్దగా చేశాను, నేను ఎవరో నువ్వు తెలియని అంటున్నావు అని బాధపడతాడు, కోపం వస్తుంది. సేమ్ దేవునికి కూడా అంతే. మనకి పరిష్కారం దొరకనప్పుడు దేవుని దగ్గర మనం పరిష్కారం వెతకటం నేర్చుకోవాలి. మనకు పరిష్కారం దొరకలేదు కదా అని చెప్పి మనము మాంత్రికుల దగ్గర, తాయెత్తులు కట్టించుకునే దగ్గరకు వెళ్తే మనకు పరిష్కారం దొరకదు, మనకి ఇంకా భయంకరమైన సమస్య వస్తుంది. మాకు తెలిసిన ఒక సిస్టర్ ఉండే, ఆమె భయంకరమైన తలనొప్పి ఉండే ఆమెకి. ఎన్నో మెడిసిన్స్ వాడింది, తగ్గలేదు. అయితే ఒక దైవజనుడు ఆమె గురించి చెప్తే విన్నాను నేను. ఆమె పరిశుద్ధాత్మ పొందుకుంది, అన్య భాషలు కూడా వస్తాయి ఆమె, కానీ తలనొప్పి తగ్గలేదు. ఆమె ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయించుకోనికి వస్తే, అమ్మ వినుట వల్ల విశ్వాసం వస్తుంది, విశ్వాసం వాక్యం వల్ల వస్తుందని కొద్దిసేపు వాక్యం చెప్పిండు. వాక్యం ఇదంతా నాకు తెలుసు సార్, కానీ నాకు బైబులే చదవబుద్ధి కావట్లేదు, బైబుల్ చదివితే భయంకరమైన తలనొప్పి వస్తుందని చెప్పేదాన్ని. సరే అమ్మ మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వస్తే నాకు ఏమవుతుందో తెలుస్తుంది అని చెప్పి ఆ పాస్టర్ గారు నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి పోయిండు. వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు. కొద్దిసేపు ఆమె వంట చేస్తుంది, కొద్దిసేపు మాట్లాడతారు. అసలు ఎవరు, అసలు మీరు మీ జాతి ఏంది, మీరు అసలు ఎందుకు ప్రభువుని నమ్ముకున్నారు, ఏంది అని ఈయన అన్నీ అడిగితే ఈయన ఎనలైజ్ చేస్తున్న అసలు ఏం ప్రాబ్లం ఉంది అంటే, ఒక దైవజనుడు అనేవాడు ఇంటికి వస్తే సమస్య ఏందో మనం పరిష్కారం ఎనలైజ్ చేయాలి. ఇక వాళ్ళ భర్త మాట్లాడుతూ, వీళ్ళ పూర్వీకులంతా అన్య దేవతలకు పూజించేవాళ్ళు, వీళ్ళకంటూ ఒక దేవత ఉండేది, వాటి మధ్యలో వీళ్ళు డ్యాన్స్ చేయాలా,
వీళ్ళు దాంట్లో ప్రవచనం సోదే చెప్పాలా, ఇది వీళ్ళ పని. కానీ దేవుడు దాని నుంచి తప్పించండు. ఈయనకు వెంటనే స్ట్రైక్ అయింది. అరే మీ అంతకుముందు వీళ్ళ కుల దేవతలకి మొక్కేది, పూజలు చేసేది, ఆ విగ్రహాల ముందర డ్యాన్స్ చేసేది. ఆ డ్యాన్స్ చేయటం వల్ల ఆ విగ్రహంలో ఉన్న శక్తి ఈమెను ఆకర్షించి ఈమె లోపల పట్టిందని ఈయనకు అర్థమైపోయింది, తెలిసిపోయింది. అప్పుడు ఆమె వచ్చినప్పుడు, సిస్టర్ మనం ప్రార్థన చేద్దాము అని ఆమె తల మీద చేయబెట్టి ఆమె పాపాలన్నీ ఈయన ఒప్పుకొని ఏసునాల బయటికి రా సైతాన్ అన్నాడు. అంతే. వెంటనే భయంకరమైన వామిటింగ్ వచ్చింది ఆమెకి. ఆ వామిటింగ్ బ్లాక్ పసర్ ఆమె కక్కిందనమాట. వామిటింగ్ చేస్తూనే ఉంది ఆమె. ఈయన అదంతా చూడలేక వెళ్ళిపోయాడు. అంటే వామిటింగ్ ద్వారా కడుపులో దయ్యం బయటకు వచ్చింది. మనకేంది, ప్రార్థన చేస్తే ఆవలింపులు వస్తే ఆవలింపుల ద్వారా దయ్యం పోతుందని మనం అనుకుంటాం. కొంతమంది వ్యక్తుల దగ్గర మేము పోయినప్పుడు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి విపరీతమైన దగ్గు వస్తుంది. ఆ దగ్గి వాళ్ళు నార్మల్ అయిపోతారు. దగ్గు ద్వారా దయ్యం బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈమెకి వామిటింగ్ ద్వారా కడుపులో ఉన్నదంతా ఎగిరిపోయింది. ఆ రోజు భయంకరమైన నిద్ర వచ్చిందంట. కొన్ని నెలలు నిద్రపోలేదంట. నెక్స్ట్ డే ఆ సిస్టర్ గారు ఆ అయ్యగారి దగ్గర వచ్చి నేను మంచిగా అయిపోయినా అని చెప్పింది. హల్లెలూయా. ఆమెకి ఎందుకు వచ్చింది ఆ పిశాచి సైతాన్? ఆ విగ్రహాల ముందల ఆమె ఎగిరింది, డ్యాన్స్ చేసింది. మన జీవితంలో మనం కూడా ఈ విగ్రహాల వైపు వెళ్ళటం, ఆ విగ్రహాల దగ్గర ఉన్నది తినటం చాలా తప్పు. చాలా అనుభవిస్తాం. ముందలంతా మంచిగానే ఉంటుంది, ఇంటర్నల్లో చాలా దెబ్బ కొడుతుంది, అసలు తట్టుకోలేం మనం. అందుకే ఇక్కడ ఏమంటుందంటే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దు అంటున్నారు. తర్వాత 7వ వచనం, కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. వాటి జోలికి వెళ్ళకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీరు పరిశుద్ధపరచుకోండి. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధునిగా ఉండండి. చాలామంది క్రిస్టియన్స్ దసరా సెలబ్రేట్ చేస్తారు, సంక్రాంతి సెలబ్రేట్ చేస్తారు. చనిపోయిన వాళ్ళ పూర్వీకులకి అన్నం వడ్డించి పెడతారు. హల్లెలూయా. చనిపోయిన పూర్వీకుల్ని గుర్తు చేసుకోవచ్చు, వాళ్ళ కోసం ఏడవచ్చు, వాళ్ళ సమాధి దగ్గర పోయి ప్రార్థన చేసి రావచ్చు. కానీ అన్యుల లెక్క వంట చేసి వాళ్ళ ఫోటోల దగ్గర ముందర పెట్టడం చాలా తప్పది. ఒకప్పుడు మనకు తెలియక మనం చేసినాం. అన్య దేవతల కల్చర్ అది. ఓకే, చనిపోయిన వాళ్ళందరూ కూడా పరదేశకి వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు భూమి మీద. కానీ ఇప్పుడు కూడా వాళ్ళ ఫోటో పెట్టుకోవచ్చు. మన తాత ముత్తాతలది తప్పేమీ కాదు, జ్ఞాపకంగా పెట్టుకోవచ్చు. ఆ ఫోటోని ఒక విగ్రహం లెక్క చేసి దానికి దీపాలు పెట్టి అన్నం కూర పప్పు అంతా పెట్టి ఏదో ఆమెకు తినిపిస్తున్నట్టు ఒక పోజ్ ఇస్తారు. అవి దురాత్మను ఆహ్వానిస్తున్నట్టు మనం. అది చేసిందో చూడండి, ఫ్యామిలీ మొత్తం గందరగోళం అయితే వారం 10 రోజులు. ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు. దురాత్మలు ఎందుకు వస్తాయి అంటే ఇట్లా మనం దాన్ని ఆహ్వానించటం వల్ల వస్తాయి. అందుకే ఇవన్నీ చేయొద్దు, మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి అన్నాడు. హల్లెలూయా. ఇది దేవుడు పరిశుద్ధంగా ఉన్న మనల్ని వ్యతిరేకంగా చేసే పాపాలు. ఇప్పుడు మన కుటుంబంలో వ్యతిరేకమైన పాపాలు చూద్దాం. 9వ వచనంలో చూద్దాం. ఎవడు తన తండ్రినైనను తల్లినైనా దూషించను వానికి మరణశిక్ష విధింపవలను. వాడు తన తండ్రివో తల్లివో దూషించను గనుక ఆ శిక్ష తానే కారకుడు. కుటుంబంలో చేసే పాపాలు ఇవి. హల్లెలూయా. అంటే తల్లిని కానీ తండ్రిని కానీ దూషించినప్పుడు, అనుష సిస్టర్ ఫోన్ మ్యూట్లో పెట్టండి. మా తల్లి తల్లిని కానీ తండ్రిని కానీ దూషించద్దు. తల్లి తప్పు చేసింది, తండ్రి తప్పు చేసినా కానీ దూషించద్దు.
మనకు 2 రకాల తల్లిదండ్రులు ఉంటారు. ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు, శారీరక తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళని మనం దూషించొద్దు, వాళ్ళు చెప్పింది మనం వినాలి. లేదు అంటే నీకు మరణశిక్ష వస్తుంది. దీని గురించి చాలా దగ్గర చెప్పిండు. ఎవరైతే తన తల్లియు తండ్రిని దూషిస్తాడో కారు చీకటిలో వాడి దీపం ఆరిపోతుంది. కారు చీకటిలో దీపం చాలా అవసరం, ఆడనే ఆరిపోతుంది. అంటే ఏడ ఎమర్జెన్సీ ఉందో అక్కడ ఆగిపోతావు. ఎందుకు? తల్లిదండ్రులను తిట్టినందుకు, దూషించినందుకు, వాళ్ళు చెప్పింది వినకపోవటం వల్ల. హల్లెలూయా. తర్వాత చూడండి 10వ వచనం. పరుని భార్యతో వ్యభిచరించే వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించే వానికి, ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధింపవలను. మన భార్య కాకుండా వేరే భార్య, మన భర్త కాకుండా వేరే భర్త మనం ఆస్వాదించి మనం పాపం చేస్తే ఇద్దరికి కూడా శిక్ష విధింపాలి. శిక్ష ఏంది? వాళ్ళిద్దరిని తీసుకొచ్చి రాళ్ళసం కొట్టి చంపాలి. నీకు రెడ్ హ్యాండ్గా వాళ్ళు దొరుకుతాయి. హల్లెలూయా. 11th, తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మనశ్చాదానమును తీసెను. వారిద్దరికి మరణశిక్ష విధింపబడను. తమ శిక్షను తామే కారకులు. తండ్రికి ఒక భార్య ఉంది, చనిపోయింది, ఇంకొక భార్యను చేసుకున్నాడు. ఆల్రెడీ పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు కూడా ఆ తండ్రి భార్యతో పాపం చేయొద్దు, అది కూడా పాపమే. వారిద్దరికి కూడా మరణశిక్ష జరుగుతుంది. అంటే నీ అంతటా నువ్వు ఆడపోయి ఆమెను చేయటం కాదు, ఆమె కూడా దానికి ఒప్పుకుంది కాబట్టి ఇద్దరికి శిక్ష వేస్తాను అంటున్నాడు. కుటుంబంలో ఉన్న పాపాలు ఇవి. ఇప్పుడు నేటి సమాజంలో ఇవి ఉన్నాయి, మనకు తెలియదు కానీ బయట మనం నార్త్ ఇండియా సైడ్ పోతే ఇవన్నీ చాలా కనబడతాయి. ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికి మరణశిక్ష విధింపవలను. వారు వారి వరుసలు ఒకడు స్త్రీతో శయించినట్లు పురుషునితో శయించిన ఎడల వారిద్దరూ హేయ క్రియలను చేసిరు కనుక వారికి మరణశిక్ష విధింపవలను. తమ శిక్షకు తామే కారకులు. హల్లెలూయా. చూడండి, కోడల్ని మామ పాపం చేసిన, మామతో కోడలు చేసిన, వాళ్ళిద్దరు కూడా పాపం. నేపాల్ దేశంలో ఒక దేవుడు ఉంటాడు, ఆ దేవుని పేరు మర్చిపోయినా. వాళ్ళు ఎట్లా దేవుడు అయ్యిందంటే ఆయన వాళ్ళ కోడలతో పాపం చేసిండు. అక్కడ కోడలి విగ్రహం ఉంటుంది, మామ విగ్రహం ఉంటుంది, వాళ్ళకి మనోళ్ళు పోయి మొక్కుతూ ఉంటారు. అది పాపం అని మనకు తెలియదు, ఇక్కడ బైబిల్లో చదివితే తెలుస్తుంది అది పాపం. అది ఇక్కడ కోడలతో కూడా పాపం చేయొద్దు, మామతో కూడా కోడలు పాపం చేయొద్దు. వాళ్ళిద్దరికి కూడా నేను ఏం చేస్తా అంటే శిక్షిస్తా అంటున్నాడు. హల్లెలూయా. తర్వాత 14వ వచనం. ఒక స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకునే ఎడల అది దూష్కణ ప్రవర్తన మీ మధ్య ఉండకుండా వారిని అగ్నితో కాల్చవలను. ఒక స్త్రీ తన తల్లిని పెళ్లి చేసుకుంటే, అంటే నీ తల్లిని నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో. పెళ్ళి అనేది వ్యవస్థ ఎందుకు తెచ్చిందంటే కుటుంబం పెరగాలి, దేవుని ఒక కట్టడలు భార్యాభర్తలు పిల్లలు నిర్వర్తించాలి అని చెప్పి దేవుడు కుటుంబం అనే వ్యవస్థను తీసుకొచ్చాడు. ఆ కుటుంబం అనే వ్యవస్థలో ఒక పురుషుడు ఒక స్త్రీ వీళ్ళని దేవుడు జతపరచండు. వివాహం అనేది దేవుడే జరిగించాడు. కానీ ఆ కుటుంబ వ్యవస్థను పతనం చేసే కల్చర్ ఇప్పుడు నడుస్తుంది. స్త్రీని పెళ్లి చేసుకోవటం ఎప్పుడో రాయబడ్డది, ఇట్లా జరుగుతుందనే రాసిండు. ఇప్పుడు కూడా జరుగుతుంది, మనకు తెలియదు. తల్లే కూతురుని ఏం చేసుకుంటుందంటే, ఇక్కడ పెళ్లి చేయడం అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే వేరే వ్యక్తితో పెళ్లి చేసుకోకుండా తన తల్లి తన కూతుర్ని ఇంట్లోనే పెట్టుకోవటం. అయ్యో నా కూతురికి వేరేకి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కదా, నేను అనాథ అయిపోతా కదా అని చెప్పి తల్లిదండ్రులు, ఈవెన్ దో తల్లి లేకపోతే తండ్రి కూడా ఏం చేస్తారంటే పిల్లలకు పెళ్ళిళ్ళు చేయకుండా ఆపేస్తూ ఉంటారు. అది కూడా చాలా తప్పు, బాగా అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు చెప్తుంది ఏంది అంటే మనకు పిల్లల్ని ఇచ్చినప్పుడు
ఆ పిల్లలకి ఏదో ఒకటి దారి మనం చూపించాలి. వాళ్ళకి ఇష్టం లేకపోయినా, వాళ్ళకి ఇష్టం ఉన్నా ఎవరికొకరు మంచి వ్యక్తిని చూసి మనం పెళ్లి చేసి ఇచ్చేయాలి. అది మన బాధ్యత. మనం దానికి అడ్డు చెప్తే కూడా చాలా అనుభవిస్తాం మనం. అంటే దేవుని యొక్క కార్యాన్ని నువ్వు ఆపేస్తున్నావు. ఇంకో కుటుంబం రాకుండా, ఇంకొక మనిషి రాకుండా, ఇంకో వంశం పెరగకుండా, ఒక ఆత్మ భూమి మీద రాకుండా నువ్వే ఆపేస్తున్నావు. చాలా ఘోరం. మనం బైబిల్ చదివితే కొన్ని విషయాలు పచ్చిగా మాట్లాడాల్సి వస్తుంది. అంత బైబిల్ అవి మాట్లాడితేనే, ఓపెన్గా మాట్లాడితేనే తెలుస్తుంది. తామార్ అని చెప్పి ఒక ఆమె ఉంటుంది. యూదా అని చెప్పి యాకోబాల కొడుకు, 4వ కొడుకు యూదా. యూదాకి ఒక 2-3 కొడుకులు ఉంటారు. తామార్ అని చెప్పి పెద్ద కోడలనిచ్చి పెళ్లి చేసిండు. పెద్ద కోడలనిచ్చి పెళ్లి చేస్తే కొడుకు ఏం చేసిండు, కోడలతోని పిల్లలు పుట్టకుండా ఈయన ఏదో కొన్ని ప్రయత్నాలు చేసిండు. ఆ ప్రయత్నాలు దేవునికి నచ్చగా ఆ వ్యక్తిని చంపేసిండు. రెండోనికి ఇచ్చి పెళ్లి చేసిండు. వాళ్ళ మరిదిని ఈమె పెళ్లి చేసుకోవచ్చు, తప్పేం లేదు, భర్త లేడు కాబట్టి. మరిది కూడా సేమ్ అట్లనే చేసిండు. పిల్లలు పుట్టద్దు, నాకు పిల్లలు పుడితే నాకు బాధ్యతలు పెరుగుతాయని చేయాల్సినవన్నీ చేసి పిల్లలు పుట్టకుండా చేసుకున్నాడు. అది కూడా దేవుని కోపం వచ్చి వాడిని కూడా చంపేసిండు. అంటే కొంతమంది ఇప్పుడు కూడా లోకంలో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే పెళ్లి చేసుకుంటారు కానీ పిల్లలు పుట్టడం ఇష్టం ఉండదు వాళ్ళకి. ఇట్లనే ఉండిపోదాం, చాలా తప్పది. పిల్లలు పుట్టకుండా కార్యం జరపరనమాట. అది దేవునికి ఇష్టం ఉండదు. దేవుడు దాన్ని చాలా అసహించుకుంటాడు. వాళ్ళ జీవితాల్లో మీరు చూడండి, ఎంతో డబ్బు ఉంటుంది, ఎన్నో ఉంటాయి, కానీ ఒక సంతోషం ఉండదు. వాళ్ళకి ఏమైనా అయిపోతే నీళ్ళు పోసేటోడు ఎవడు ఉండడు. హల్లెలూయా. మనం యవ్వన కాలంలో ఉన్నప్పుడు మనం పిల్లలు ఉండాలి. వాళ్ళే మనకి మంచి చెడ్డ అంతా చూస్తారు. కొంతమంది ఏంటంటే సంపాదించాలని పెళ్ళిళ్ళు చేసుకోకుండా 35 years 40 yearsలో చేసుకుంటారు. అప్పుడు ఏముంటుంది ఇంకా? తర్వాత పిల్లలు పుట్టకపోవటం, వాటి కోసం ఎన్నెన్నో చేస్తుంటారు. హల్లెలూయా. ఇవన్నీ చేయొద్దని చెప్తున్నాడు. అంటే లేడీస్ కూడా పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టారు కదా, అది పాపము. అది తల్లే కావచ్చు, చెల్లే కావచ్చు, మరదే కావచ్చు, వదిననే కావచ్చు. ఒక స్త్రీ ఇంకో స్త్రీని పెళ్లి చేసుకోవద్దు. అలా ఉంటే అగ్నితో వాళ్ళని కాల్చాలి. అది పెద్ద శిక్ష అన్నమాట. తర్వాత జంతు శయనము చేయవానికి మరణశిక్ష విధింపవలను. ఆ జంతువును చంపవలను. మనుషులతో కాకుండా జంతువులతో పాపం చేసేవాళ్ళు. నేపాల్లో ఒక దేవుడు ఉంటాడు, అతని పేరు పశుపతి. బసుపతి కాదు, పశుపతి. ఈ దేవుడు ఏం చేసిండంటే ఆవుతో సంపర్కం చేశాడు. హల్లెలూయా. అది చాలా తప్పు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు కూడా కొంతమంది జంతువులతో పాపం చేసే వాళ్ళు ఉంటారు. చాలా భయంకరం, అది చాలా భయంకరమైన శిక్ష. అలాంటి వ్యక్తులు ఎవరు ఉంటే వాళ్ళని చంపేయండి అంటున్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు మరి అట్లాంటి వ్యక్తులు. అందుకే చెప్తున్నాడు. 16వ వచనం, స్త్రీ తనను జంతువు పొందునట్లు దానిని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకు మరణము విధి. ఆమెను దానిని చంపవలను. తమ శిక్షకు తామే కారకులు. ఒక స్త్రీ ఒక జంతువుతో పాపం చేస్తే ఆ జంతువుని చంపేయాలి. దాని తర్వాత ఆ స్త్రీని కూడా చంపేయాలి. ఒక పురుషుడు జంతువుతో పాపం చేస్తే, అంటే ఒక జంతువుతో ఎలా చేస్తారు బ్రదర్, ఎలా అనిపిస్తుంది. జంతువు లోపల ప్రాణం ఉంటుంది, మనిషి లోపల ప్రాణం ఉంటుంది. కొంతమంది మనుషుల కంటే ఎక్కువ జంతువుల్ని ప్రేమిస్తారు. భర్తకి కాఫీ ఇయ్యారు కానీ కుక్కకు మాత్రం అన్నీ చేసి పెడతారు. నా దగ్గర ఉన్నారు కొంతమంది, చాలా ఘోరం అన్నమాట. వాటి మీద ప్రేమ పెంచుకొని ఫిజికల్గా కాంటాక్ట్ అవ్వటానికి కూడా ఇష్టపడతారు. వాటికేమో తెలియవు.
జంతువులు ఓన్లీ జంతువులతోనే కనెక్ట్ అవుతాయి, మనుషులతో కాదు. కానీ మనుషులు ఏదో ఎక్స్పెరిమెంట్ చేసినట్టు, అసలు ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని తెలుసుకున్నట్టు వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అట్లా ఎవరైనా చేస్తే జంతువుని మనిషిని చంపేయండి అన్నాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు చంపుతారా? చంపరు. దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. రైట్. మళ్ళా 17వ వచనం మనం చదువుదాం. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెను కానీ తన తల్లి కుమార్తెను కానీ చేర్చుకొని ఆమె దినములు వాడును, ఆమె దిశములను వాడును, వాని దిశములను ఆమె చూచిన ఎడల అది దురును రాగము. వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలను. వారు తమ సహోదరి మాన ఛాదనము తీసేసను, తన దోష శిక్షను తాను భరించును. అన్నదమ్ములు, అన్న చెల్లెలు, అక్క తమ్ముడు పాపం చేయొద్దు, వాళ్ళు కూడా మరణానికి అప్పగింపబడతారు, వాళ్ళని చంపేయండి అంటున్నాడు. 18వ వచనం. కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మనశ్చాదనమును తీసినవాడు ఆమె రక్త దర్పణధనము తీసేసెను, ఆమె తన రక్త దర్పాజనము తీసివేసెను, వారి ప్రజల నుండి వారిద్దరిని కొట్టివేయబడను. హల్లెలూయా. తర్వాత చెప్తా దీని గురించి. తర్వాత 19వ వచనం. నీ తల్లి సహోదరుని మనశ్చాదానము కానీ నీ తండ్రి సహోదరి మనశ్చాదనం కానీ తీయకూడదు. తీసినవాడు తన రక్త సంబంధియకు మనశ్చాదనము తీసేసెను, వారు తమ దోష శిక్షను భరించెదరు. అంటే నీ తల్లి సహోదరుని, ఒక మేనమామని పెళ్లి చేసుకోవటము, తండ్రి లేకపోతే తండ్రి యొక్క చెల్లెలు లేకపోతే అక్క, వాళ్ళని పెళ్లి చేసుకోవటం కూడా ఇక్కడ తప్పు అంటున్నారు. ఈ తప్పుకు ఒక శిక్ష వస్తుంది, చాలామందికి తెలియదు. అది అబ్నార్మల్ పుట్టడం, లేకపోతే కళ్ళు పోవటం, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత చచ్చిపోవటం. ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే మేనమామలని మేనత్తలను పెళ్లి చేసుకోవటం. అట్లా చేసుకోవద్దు. ఆంధ్రాలో చాలా ఉంటుంది ఇది. హల్లెలూయా. బైబిల్ దాని గురించి చెప్తుంది, చేసుకోవద్దు అని చెప్తుంది. నీ తల్లి సహోదరుడు, నీ తండ్రి సహోదరుడు అంటే నీ తల్లి తర్వాత మీ అమ్మమ్మకి పుట్టిన కొడుకు, ఆయన నువ్వు పెళ్లి చేసుకోవద్దు అంటున్నారు. అది కుటుంబంలో పాపం చేసినట్టు. హల్లెలూయా. చాలామంది జీవితంలో మనం చూస్తే ఇదే జరుగుతుంది. మేనరికం. మన పిల్లలకి సరిగ్గా మైండ్ డెవలప్మెంట్ అవ్వలేదు అని హాస్పిటల్ తీసుకపోతే మేనరికం పెళ్లి చేసిరా అని అడుగుతారు. ఫిట్స్ వస్తున్నాయి అంటే మేనరికం పెళ్ళా? లేదు, దూరం చుట్టమే. అవును, మేనరికమే. మీకెట్లా తెలుసు? మేనరికంతో ఆ బ్లడ్ అట్లా కలిసి రోగాలు తీసుకొస్తాయి. అంటే ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు, ఏ బంధువు కలపాలి ఇక్కడ చెప్పిండి ఇక్కడ. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా మనం చూద్దాము 20వ వచనం. పిన్న తల్లితోనే కానీ పెత్తల్లితోనే కానీ శయనించువాడు తన తల్లిదండ్రుల సహోదరుల మనశ్చాదం తీసివేస్తాను, వారు తమ పాప శిక్షను భరించుదురు, సంతానహీనులై మరణమగుదురు. మన తల్లి వారి చుట్టాలు, తల్లి కానీ తండ్రి కానీ, వాళ్ళకున్న అక్క చెల్లెలు అన్నదమ్ములతో వాళ్ళతో కూడా మనం పెళ్లి చేసుకోవద్దు, వాళ్ళతో మనం ఫిజికల్ కాంటాక్ట్ అవ్వద్దు. అది చాలా తప్పు. వాళ్ళని కూడా చంపేయండి అంటుడు. హల్లెలూయా. వరుసకు బాబాయ్ అవుతాడు, వరుసకు వాళ్ళని చేసుకోవద్దని చెప్తుండు. ఎవరు చెప్తుండు? ఫస్ట్ దేవుడే చెప్తుండు. మనకి ఇది ఎక్కడ తెలుసు? మన ఊరిలో ఎవరో చెప్పారు కదా అనుకుంటా. ఆ ఊరోళ్ళకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పిండు. అంటే బైబిల్లో ముందు రాయబడ్డాయి ఇవన్నీ. మనం చదవం కాబట్టి మనకు తెలియదు. 21వ వచనం. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకునే ఎడల అది హేయము, వాడు తన సహోదరుని మనశ్చాదానము తీసెను, వారు సంతానహీనులై ఉందురు. అంటే ఒక అన్న ఉన్నాడు, మరదల్ని తెచ్చుకున్నాడు. ఆల్రెడీ ఉన్నది, పెళ్ళి అయిపోయింది, అంతా మంచిగా ఉంది, మరదల్ని తెచ్చుకున్నాడు. భర్త ఆల్రెడీ తమ్ముడు ఉన్నాడు, లేకపోతే ఆల్రెడీ అన్న ఉన్నది.
వాళ్ళని చేర్చుకుంటే ఏమవుతుందంట, సంతానహీనులు అయిపోతారు. అంటే నీకు పిల్లలు పుడితే కూడా పిల్లలు ఒకరోజు చచ్చిపోతారు, ఆత్మీయంగా చనిపోతారు, శారీరకంగా చనిపోతారు. అది చాలా తప్పు అని అంటున్నాడు. హల్లెలూయా. అదే అన్న చనిపోయిండు, లేకపోతే మరదలు చనిపోయింది, లేకపోతే వదినే చనిపోయిండు, అప్పుడు చేసుకోనికి ఆస్కారం ఉంది, బైబిల్ ఒప్పుకొని చేసుకున్నారు. కానీ వాళ్ళు ఉండిన తర్వాత కొంతమంది ఇట్లా చేస్తారు. వదినే బాగా మస్తుంది చూడనీకి అన్నప్పుడు మా తెలంగాణలో చాలా జరుగుతుంటుంది. సొంత తమ్ముడే లేదా సొంత అన్నని ఏం చేస్తాడంటే చేతపడి చేసి అన్నని చంపేస్తాడు వదినే కోసం. ఈ వదినే మరిది ఇద్దరు కూడా భార్యాభర్తల టైప్లో ఉంటారు, కానీ తెలియదు ఎవరికి. ఆమె కూడా భర్త చనిపోయిండు అని చెప్పి బాధ ఏమి ఉండదు, పోతే పోని నాకు మరిది ఉన్నాడు కదా అని చెప్పి హ్యాపీ అయిపోతారు. ఆ భర్తను చంపేటట్టు ఎవరు చేసిండు? తమ్ముడే చేసిండు. మా తెలంగాణలో అట్లా చాలా జరుగుతుంది, అందుకే జై తెలంగాణ అనిపిస్తుంది. అవన్నీ చేయొద్దు, అవన్నీ పాపము అని చెప్తున్నాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత 22వ వచనం మనం చూద్దాము. కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశంలో మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నాను ఆ దేశం మిమ్మల్ని కక్కివేయబడకున్నట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటిని అనుసరించి నడుచుకునేవాళ్ళను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలను చేసిరి గనుక నేను వారి అందు అసహ్యపడి తిని. నేను ఎక్కడ తీసుకుపోతున్నానో, ఏ దేశంలో మిమ్మల్ని తీసుకుపోతున్నాను, దేశం అంటే వేరే దేశం కాదు, వేరే ఊరు. అప్పుడు ఊరే ఒక దేశం. ఇప్పుడు నువ్వు పుట్టిన ఒక ఊరిలో పెళ్లి కోసం ఇంకొక ఊరిలో పోయాను. ఆ ఊరిలో కూడా నువ్వు మంచిగా ఉండాలి, ఆ ఊరిలో నువ్వు అంతం అవ్వద్దు అంటే నేను చెప్పింది నువ్వు వినాలి. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? నేను చెప్పిన మాట వినాలి. నేను ఈ ప్రజలందరినీ నేను వెలగొడుతున్నా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అయిపోయింది, వాళ్ళ ఆచారాలు నువ్వు చేయొద్దు అంటున్నాడు. నువ్వు బాగుండాలనే వాళ్ళని నీ దగ్గర నుంచి వెళ్ళగొడుతున్నా. నువ్వు మళ్ళీ వాళ్ళ ఆచారాలు చేస్తే నేను చాలా అసహించుకుంటా నిన్ను అంటున్నాడు. నువ్వు బాప్తిజం తీసుకునే ఉండొచ్చు, నువ్వు పరిశుద్ధాత్మ పొందే ఉండొచ్చు, నువ్వు రీ కబా రబార షిరి అని ఉండొచ్చు, కానీ అన్యజనుల ఆచారం మనలో ఉన్నప్పుడు దేవుడు అసహించుకుంటాడు. అన్యజనుల ఆచారాలు అంటే పిల్లలకు జ్వరం వస్తే దిష్టి తీయటము, కాటిక పెట్టటము, దాని తర్వాత ఆడపిల్లలు ఉంటే లెఫ్ట్ లెక్కో రైట్ లెక్కో మనకు తెలియదు, మనం కట్టలేదు ఎప్పుడు, దానికి నల్ల దారం కట్టటము, లైట్ వేసుకోగానే మంగళసూత్రకి ముద్దు పెట్టుకోవటము, తర్వాత తల మీద తిలకం పెట్టుకోవటము, కళ్ళకి విపరీతమైన కాటిక పెట్టుకోవటము, ఇవన్నీ అన్య ఆచారాలు అన్నమాట. అన్య దేవతలకు ఉండే లక్షణాలు ఇవి. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ చెప్తే మైండ్ పోతుంది. ఇంతవరకు మనం ఇవి చేయొద్దు. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవునికి అసహ్యములు. మంగళవారం రోజు ఎక్కడ బయటికి పోవద్దు, మనది ఒక బ్యాచ్ ఉంటుంది. మంగళవారం రోజు ఏడికి పోవద్దు, మంగళవారం రోజు ప్రయాణం చేయరు. ఇది మంచి రోజా చెడ్డ రోజా అని చెప్పి చూసుకుంటారు. హారోస్కోప్, ఆస్ట్రాలజీ, జ్యోతిష్యం క్యాలెండర్ ఓపెన్ చేసుకొని దానిలో చూసుకుంటారు. ముహూర్తాలు చూడటం అంటే ఇవన్నీ చేస్తున్నామంటే నువ్వు దేవుని నమ్ముతలేవు, నిజ దేవుని వదిలేసినావు. నువ్వు చెట్టంత దేవుణ్ణి పెట్టుకొని ఆ దేవుడు పక్కన పెట్టి ఆయన చాతగానోని చేసేసినాం మనం. అది దేవునికి ఎట్లుంటుంది? ఆయన ఏమన్నాడు? మనం ఎంచుకున్న మార్గాన్ని బట్టి మనకి తీర్పు వస్తుంది. చాలా కోల్పోతాం. ఇవన్నీ కూడా మనకు తెలియక మనం చేస్తాం. మనం అందరం ఇవన్నీ చేసినాం, మనకు తెలుసో తెలియకో, కానీ అవన్నీ మానాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ అంటే దేవుని బిడ్డగానే ఉండాలంటున్నాడు. కొంతమందికి ఇవి వింటూ ఉన్నప్పుడు అసలు వినబుద్ధి కాదు, భయం అవుతుంటుంది, ఎన్నో గుర్తొస్తుంటాయి. హల్లెలూయా. మీ అందరితో దేవుడు మనందరితో, నాతో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి 24వ వచనం. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు, అది అనగా పాలు తేనెలు ప్రవహించు
ఆ దేశము మీకు స్వాస్థ్యంగా ఉండునట్లు దానిని మీకు ఇచ్చేదను. జనములో నుండి మిమ్మను వేరుపరిచి మీ దేవుడైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలను. అపవిత్రమైన దానిని నేను మీకు వేరు చేసిన ఏ జంతువులను కానీ ఏ పక్షులనే కానీ నేల మీద ప్రాకు దేనికి కానీ మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను. యెహోవాను నేను పరిశుద్ధుడును. మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరుపరిచితిని. ఇది చాలా ఇంపార్టెంట్. అన్యజనుల నుంచి నేను మిమ్మల్ని వేరుపరిచిన. మీరు జంతువుల ద్వారా పాపం చేయొద్దు. పనికిరాని జంతువులు తిని మీరు పరిశుద్ధతను కోల్పోవద్దు. బైబిల్లో కొన్ని జంతువులు చెప్పాడు, అవి తినొద్దు అన్నాడు. గబ్బిలము, పాము తినద్దు. కరోనా వైరస్ గబ్బిలము, పాము తిని వచ్చిందంట. దాని గురించి ముందే చెప్పాడు. పంది తినకూడదు, బైబిల్లో ఉంది. ముస్లిమ్స్ తింటారు కానీ మనం తినద్దు. ఎందుకు తినద్దు పంది అనంటే, పంది అనే జంతువుకి ఒంటి లోపల మొత్తం పురుగులే ఉంటాయి. మొత్తం పురుగులే. ఎందుకంటే అది అశుద్ధమైన తింటూ ఉంటుంది. దానివల్ల లోపల మొత్తం బ్యాక్టీరియా మంచి డెవలప్మెంట్ అయి ఉంటుంది. దాన్ని కోసుకొని మనం తినటం వల్ల ఖతం అయిపోయింది. ఆ పందిలో ఉండే బ్యాక్టీరియా అంతా మన లోపల వచ్చి చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు. ముస్లిమ్స్ బాగా ఇష్టంతో తింటారు, ఇంకెవరెవరో తింటారు. వాళ్ళ జీవిత చరిత్ర ఒకసారి చూడండి, వాళ్ళ మైండ్ నేచర్ చూడండి. నరకాల, సంపాల, వ్యభిచారం చేయాలి, ఇదే ఉంటుంది. మనం తినే ఫుడ్ మన గురించి మాట్లాడుతుంది. తినే ఫుడ్ని బట్టి మన మైండ్ ఉంటుంది. మాంసం తినే వ్యక్తి ఒక రకంగా ఉంటాడు, అన్నం పప్పు తినే వ్యక్తి ఒక రకంగా ఉంటాడు. మాంసం తినే వ్యక్తి గొడవలు, కొట్లాటలు, బూతులు అన్నీ శరీరానుసార్లు. అన్నం పప్పు, నీళ్ళు, మజ్జిగ చారు, పచ్చళ్ళు తినేవాళ్ళు ఒక రకం. మనం తినే ఫుడ్ మన దిశను మార్చేస్తుంది. అందుకే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఏవి తినాలి, ఏవి తినద్దో కూడా ఇక్కడ చెప్పిండు. అంటే దేవుడు పరలోకానికి తీసుకుపోవటానికి మీరు ఆ పరలోకాన్ని ఇక్కడ కానాను అన్నాడు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు. ఈరోజు మనతో మాట్లాడుతున్న కానాను అంటే పరలోకం. ఆ పరలోకాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. ఇది మీ పర్మనెంట్ అడ్రస్, ఇది కాదు. పరలోకం మీ పర్మనెంట్ అడ్రస్. మీరు యాత్రికులు, మీరు యాత్ర చేయడానికి వచ్చారు. మీ యాత్రలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అన్య ప్రజలతో, అన్య దేవతలతో మీరు కలవకండి, మమైకం అవ్వకండి. హల్లెలూయా. కొన్ని పెళ్ళిళ్ళలో, హిందూ పూజలలో మనం పెడితే వాళ్ళు గంధం పెడతారు, లేకపోతే పెద్ద భక్తుల లెక్క రింగ్ ఫింగర్ తోటి, ఉంగరం వేలుతోటి బొట్టు పెడతారు. అది ఎప్పుడు కూడా పెట్టించుకోవద్దు. పెడతామంటే కూడా నేను పెట్టాను, అది పెడితే నేను రానని చెప్పాలి. వాళ్ళు ఏమైనా అనుకొని సంబంధమే లేదు. అది పెట్టడం వల్ల చాలా కాన్సిక్వెన్సెస్ వస్తాయి, మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా కోల్పోతాం. మనకు తెలియదు అసలు ఎందుకు నాకు ఇట్లా అవుతుంది, నాకే ఇట్లా ఎందుకు జరిగిందని మనకు తెలియదు. తెలిసే లోపల జీవితం అయిపోతుంది. హల్లెలూయా. చూడండి 27వ వచనం, మళ్ళా మన సబ్జెక్ట్లో వస్తున్నాం. పురుషుని అందునేమి స్త్రీ అందునేమి కర్ణపిశాచైనను సోదైనను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలను, వారిని రాళ్లతో కొట్టవలను, తమ శిక్షకు తామే కారకులు. పురుషుడే కానీ స్త్రీయే కానీ దేవునికి భేదం ఏం లేదు, ఇద్దరిని ఒకే రకంగా చూస్తున్నాడు. కర్ణపిశాచిని తెచ్చుకున్న, ఒక సోదే వ్యక్తిని తెచ్చుకున్న, సోదే వ్యక్తి దగ్గర అయినా లేకపోతే నువ్వు సోదేగానివి అయినా మాంత్రికుడు అయినా మీలో ఉండకూడదు. అది మీ తల్లే కావచ్చు, చెల్లె కావచ్చు. ఫస్ట్ రాళ్ళ దిశం కొట్టి దాన్ని చంపేయండి అంటున్నాడు. హల్లెలూయా. లేకపోతే మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. రాళ్ళు తీసుకొని మీరు చంపకపోతే నేను వాళ్ళని చంపేస్తా అంటున్నాడు. కొంతమంది క్రైస్తవులు హఠాత్తుగా చచ్చిపోవడానికి కారణాలు ఇవే. వాళ్ళు తప్పులు చేస్తారు,
కానీ ఎవరికి తెలియదు. ఆ తప్పుల వల్ల వేరొనికి నష్టం అవుతుంది. మళ్ళీ వాడు క్రిస్టియనే, సడన్గా ఎగిరిపోతాడు, దేవుడు తీసుకుంటాడు. ఇవే అన్నమాట. అందుకే చాలా జాగ్రత్త ఉండాలి. బైబుల్ ఏముందంటే యెహోవా యందు భయభక్తులు జీవపు ఊట అన్నాడు. అంటే మనం దేవుని యందు భయభక్తులు ఉంటే మనం బ్రతికే దినాలు పెరుగుతాయి, ఎక్కువ రోజులు బ్రతుకుతాం, లాంగ్ లైఫ్ బ్రతుకుతాం. అబ్రహాంని తీసుకోండి, ఎలీషాని తీసుకోండి, యాకోబ్ని తీసుకోండి, వీళ్ళందరూ లాంగ్ లైఫ్. గ్యాబ్రియల్ వాటర్. లాంగ్ లైఫ్ బ్రతకాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. ఈ అన్యాచారాలు చేయటం వల్ల మనకేం సావేం రాదు. మనం ఏంటంటే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు, కానీ వాళ్ళు ఏమైనా అనుకొని మనకేంది. ఇక్కడ పెట్టి మనము దేవుని ఒక వాక్యాన్ని నెరవేర్చాలి. చాలామందికి ఈ విషయాలు తెలియదు, అసలు ఎవడు చెప్పడు కూడా. ఇవి చెప్తే ఏంటంటే చర్చిలో చాలామంది రారు. మనలో కొంతమందికి వినిపించినప్పుడు అయ్యా అట్లయింది, ఇదంతా ఇంతుందా నాకు తెలియదు అనిపిస్తుంది, కానీ ఇది నిజం. ఇవన్నీ మనం చేయటం వల్ల, వీటిని పాటించటం వల్ల మనం చాలా కోల్పోతాం. ఇవన్నీ చేయకపోతే కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి కారణం ఏంటంటే ఇది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మనం ఓకే అంటున్నాం. ఇప్పుడు నేను చెప్పిన కుటుంబ పాపాలన్నీ మనం చూస్తే సినిమాలో సీరియల్స్లో కనబడతాయి. వాటిని మనం చూడటం వల్ల మనం వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాం. వాళ్ళు జోకులు వేస్తున్నారు, మనం నవ్వుతున్నాం, వాళ్ళు డైలాగులు కొడుతున్నాం, మనం ఎంజాయ్ చేస్తున్నాం, దాన్ని ఓకే అనేస్తున్నాం. పరుల పాపంలో పాలు పొందొద్దని బైబిల్లో చెప్పబడ్డది. పాత నిబంధనలు చేస్తే తప్పు, కొత్త నిబంధనలు చూస్తేనే తప్పు. నువ్వు ఫిజికల్గా ఏం పోలేదు ఆడ, కానీ నీ కంటి ధర చేసేసిన వాడు, అది కూడా మనకు అంటుకుంటుంది. అంటే దేవునికి మనకి ఏదైతే కంటెంటు, ఏదైతే విషయమో మనని ఇబ్బంది పెడుతుందో దాన్ని దయచేసి మానుకోవటం, దానిలోకి పారిపోవటం బెటర్. లేదు అంటే చాలా అనుభవించాల్సి వస్తుంది. హల్లెలూయా. ఇది సాహసం చేసే పాపాలు. లాస్ట్ ఇంకొకటి చూద్దాము. అందరూ కూడా సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 30 వచనం 31వ వచనం నేను చదువుతా వినండి. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 15వ అధ్యాయం 15th చాప్టర్. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 30వ వచనం. అయితే దేశమందు పుట్టినవాడే కానీ పరదేశే కానీ ఎవడైనాను సాహసించి పాపం చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును కనుక అట్టివాడు నిశ్చయముగా జనంలో ఉండకుండా కొట్టివేయబడు. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయంగా కొట్టివేయబడు. వానికి దోష శిక్ష కారకుడు. హల్లెలూయా. ఇక్కడ చెప్తుంది అది. వాటిని మనం ఆచరించటం వల్ల ఏమవుతుందంటే చాలా భయంకరమైన శ్రమ, శిక్ష మనం అనుభవిస్తాం. తర్వాత దేవుని ఒక విశ్రాంతి దినం, సబ్బాత్ అని తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో సెబాత్ అని ఉంటుంది. అది శనివారం. ఇప్పుడు అది ఆచరించటం అవసరం ఆదివారం. ఖచ్చితంగా ఆదివారం రోజు మనం చర్చికి వెళ్ళటం, ఏదో ఒక టైము, ఏదో ఒక చర్చ్ మనం ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళకపోతే కూడా నువ్వు చాలా కోల్పోతావు. ఏదో ఇంపార్టెంట్ ఒక ఎగ్జామ్ రాసేది ఉంది, లేకపోతే పలానా మంచి చనిపోయిందంటే ఎక్స్క్యూజ్ ఉంటుందేమో, కానీ కావాలని చెప్పి చర్చిలు ఎగ్గొట్టేటోళ్ళు ఉంటారు. నెక్స్ట్ టైం పోదాంలే అనుకుంటారు. దానివల్ల చాలా పెద్ద శిక్ష వస్తుంది. మనకు తెలియదు. చాలామంది క్రిస్టియన్స్ ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏది? అమెరికాలో ఒక పెద్ద పెట్రోల్ బంక్ ఉంటుంది.
ఒక పెద్ద రెస్టారెంట్ ఉంటుంది. అమెరికాలో సాటర్డే సండేనే ఫుల్ లైఫ్ చిందులు చిందిస్తారు వాళ్ళు, ఫుల్ ఎంజాయ్. అయితే వాళ్ళు అప్పుడు ఉండి బాగా ఎక్కువ ఖర్చు పెట్టేది ఆ సాటర్డే సండే. ఒక పెట్రోల్ బంక్ ఉంది, సండే రాగానే వాళ్ళు ఒక బోర్డు పెడతారు, టుడే ఈజ్ ఏ హాలిడే బికాస్ దిస్ ఈజ్ సండే, దిస్ ఈజ్ గాడ్స్ డే. ఈరోజు సెలవు. ఈరోజు ఏ రోజు అంటే ఈరోజు సండే, ఈరోజు దేవుని రోజు, మేము షాప్ ఓపెన్ చేయము. ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది. అసలు ఆ రోజు వాళ్ళు ఓపెన్ చేస్తే వారం రోజులు రాని డబ్బులు ఆ రోజు వస్తాయి. కానీ వద్దు నాకు. హల్లెలూయా. నిజంగా కుటుంబాలు ఆశీర్వదింపబడ్డాయి, కాపాడబడ్డాయి. ఏదో మనకు వ్యాపారం బాగా వస్తుందని చెప్పి మనము దేవుణ్ణి పక్కన పెట్టడం చాలా తప్పు అన్నమాట. నువ్వు రోజంతా షాప్ మానేయటం అవసరం. చర్చ్ ఏ టైం ఉందో ఆ చర్చ్కి ఆ టైంకి వెళ్ళిపోవాలి. చర్చికి వెళ్ళేటప్పుడు కూడా చర్చ్ 10 గంటల కంటే 10:30కి 11 గంటలకు పోకూడదు. 9:30, 9:45కి అక్కడ ఉండాలి మనం. దేవుడు చూస్తుంటాడు, ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళని ఆశీర్వదిద్దాం, ఎవరు వస్తారో వాళ్ళ ప్రేయర్స్కి ఆన్సర్ ఇద్దామని దేవుడు చూస్తాడు. మనం లేటుగా పోతే మనకు రావాల్సిన ఛాన్స్ వేరేవాడు కొట్టేస్తాడు. అలా ఇవన్నీ చిన్న చిన్న తప్పులు, బిగినర్స్ మిస్టేక్స్ అంటారు. ఇవే చాలా తెలియదు, చెప్పారు. ఇవి తెలుసుకుంటే దీన్ని పాటిస్తే మస్తు ఉంటుంది లైఫ్. కాబట్టి సండే ప్రేయర్స్ని మనము వదలకూడదు. ఏ టైంలో ప్రేయర్ స్టార్ట్ చేస్తామో ఆ టైంలో ప్రేయర్ ముగించాలి. ఒకవేళ మనకు చర్చ్ లేదు అంటే కనీసం సండే రోజున ఇంట్లో ఫ్యామిలీతో కూర్చొనన్నా ప్రేయర్ నడిపించాలి. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, అంతే ఇంపార్టెంట్. ఇవి చేసినప్పుడు ఇప్పుడు ఎన్ని శిక్షలు అయితే చెప్పినానో ఇవి చేస్తే సండే ప్రేయరు ఆ పాపాలు చేయకుండా ఉంటే దానివల్ల ఆశీర్వాదాలు కూడా అట్లనే ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. శిక్షలు తక్కువ, ఆశీర్వాదాలు ఎక్కువ బైబిల్లో. మీరు నా మాట విని నాకు లోబడితే 1000 తరములకు వల్ల నేను కాపాడుతా. నాకు విరుద్ధంగా ఉంటే 3-4 తరాలు, 3-4 జనరేషన్స్ మీతో మాట్లాడ. 3-4 తరాలు ఎక్కువనా, 1000 తరాలు ఎక్కువనా? ఒక తరం అంటే 100 సంవత్సరాలు. 1000 తరాలు అంటే 1,00,000 సంవత్సరాలు. 1000కి 3 సున్నాలు ఉంటే 100కి 2 సున్నాలు ఉంటాయి, 1,00,000 తరాలు. మీరు నా మాట వినకుండా ఉంటే, విరుద్ధంగా ఉంటే 3-4 తరాలు అంటే 300, 400, 300 years ఆర్ 400 years నేను మీకు విరోధంగా ఉంటా, నా శాపం చూపిస్తా. అదే మీరు నాకు లోబడితే 1000 తరాలు, 1,00,000 సంవత్సరాలు. 1,00,000 సంవత్సరాలు గొప్పదా? 300, 400 తరాలు గొప్పదా? ఏ సంఖ్య పెద్దది? మనం పాపులం, మనం చేయలేకపోతున్నాం, మన వల్ల అవుతుంది. అవే విషయాలు దేవునికి చెప్తాం. ప్రభా నాకు చేయాలని ఉంది, నాకు తెలుస్తలేదు. దేవుడు అన్నీ చూసుకుంటాడు. మనది మనం అప్పచెప్పుకోవటం, దేవుని దగ్గర ఉండటం, దేవుడు చెప్పింది వినటం, అంతే. మనం కాపాడబడతాం. కాబట్టి ఇవన్నీ చేయాలి. సోదే మాంత్రికులు, చేతబడి శక్తులు వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు పోకూడదు. మన వాళ్ళని పంపించద్దు. నాకేమవుతుంది పలానా మాంత్రికుడు చెప్తారంట పోతే నువ్వు ఇంకా పతనం అయిపోతావు. దేవుని కడిగితే దేవుడే చెప్తాడు. అసలు ఆ మాంత్రికుని గురించి కూడా చెప్తాడు దేవుడు. వాడే సక్కలేదు, వాడేంది నీ గురించి చెప్పేది? నీ గురించి ఒక పరిశుద్ధుడు చెప్పాలా? దేవుడు చెప్తాడు. మాంత్రికుడు దయ్యాలకు మొక్కి వాడు చెప్తున్నాడు. నువ్వు పోవటం వల్ల దయ్యాన్ని ఇంటికి తెచ్చుకుంటున్నావు. పోయినప్పుడు ఊకనే వదిలేస్తారా? ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి తెచ్చుకోవాలి. అది తెచ్చుకున్నప్పుడే వస్తుంది. ఇంకా పతనం అయిపోతాం. వాళ్ళ బిజినెస్ అదే. ఇంకా మళ్ళీ నెల తర్వాత 2 నెలల తర్వాత రా అంటాడు, మళ్ళీ పోతాం. మళ్ళీ ఏదో ఒకటి అంటాం, మళ్ళీ 1 నెల బాగుంటుంది, మళ్ళీ ఇంకో దేవుని పక్కన పెట్టేస్తాడు. ఏముండదు ఆడ, పరిష్కారం ఉండదు. మాంత్రికులు, సోద చెప్పేవాళ్ళు, కర్ణ పిశాచిని వెంబడించే వాళ్ళు మీలో ఉండకూడదు. వాళ్ళని చంపేయండి అన్నాడంటే వాళ్ళ వల్ల భయంకరమైన శ్రమ వస్తుందని దేవునికి తెలుసు. అందుకే వాళ్ళని ఉంచొద్దు, వాళ్ళని చంపేయండి అంటున్నాడు. వాళ్ళని మనం చేర్చుకోవద్దు. ఇవన్నీ బైబిల్ చదివినప్పుడే తెలుస్తాయి.
రైట్, మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ చెప్పిన మాటలు అందరిలో ఫలించును గాక. నీ రాకలు మీ అందరిని సిద్ధపరిచి, భద్రపరిచి, సంరక్షించి, మళ్ళీ మేము సాయంత్రం అందరం కలుసుకునే కృప ఇచ్చి ఆత్మకార్యాలు జరిగించమని ప్రభు అయిన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మనకు సదాకాలం తోడ నడిపించును గాక. ఆమెన్.